దామోదర వ్రతం, దామోదర లీల, నియమ సేవ 7/10/2025 నుంచి రేపు 5/11/2025తో పౌర్ణమితో అయిపోద్ది. నెల రోజులు అద్భుతంగా జరిగింది. రోజు 4 ప్రవచనాలు చేయించాడు భగవంతుడు మన చేత, కృష్ణ పరమాత్ముడు. మనం చేసామా? నోరిచ్చాడు, చేసాం. రోజు 5 గంటలు సిట్టింగ్ చేశాడు. సినిమా బాక్స్ కూడా ఆడదాలు ఆడిచ్చాడు. చూడు ఎలా నిలబడుకున్నాడు. త్రిభంగ స్వరూపం అంటారు. కాళ్ళు ఇలా పెడతాడు. ఆ కాళి పాదముల్లో హలము, చక్రము, నాగలి, అమృత భాండారం ఉంటుంది. ఎవరికి ఉంటాయో చూపిండి. అందుకే భగవానుడు చూడండి ఎలా ఉన్నాడు, కారు మొబ్బున్నట్టు. అమ్మను చూసి భయపెడుతున్నాడు, చేతులు కట్టుకున్నాడు వెంకటపతి. అమ్మను చూసి భయపడిపోయాడా? ఏం అదృష్టం అమ్మా యశోదమ్మ తల్లి, నీకు పూర్వజన్మంలో ఏం అదృష్టం చేసుకున్నావని అడిగాడు ఒక సుఖబ్రహ్మ పరీక్షత్తు. ఇక్కడ బలరాముడు చూడు ఎలా చూస్తున్నాడు. పరమాత్ముడు కట్టుబడిపోయాడని చూస్తున్నారు గోపికలు, గోపాల బాలుడు. పూర్వజన్మంలో ఈమె చాలా పూజలు చేసిందంట, తపస్సులు చేశారంట నందుడు, యశోదమ్మ. 3 జన్మలకు వస్తానని చెప్పాడు. అమ్మ నన్ను కొట్టకుండా ఉంటావా, నన్ను పాలిస్తావా, నన్ను తిట్టకుండా ఉంటావా, నన్ను ఏం చేయకుండా బాగా చూస్తావంటే నీవే పరమాత్ముడు వస్తే చూడకుండా ఉంటానా తండ్రి అనింది. అన్నీ మర్చిపోయింది, మానవ జన్మ కదా, ఆయనకు అన్నీ తెలుసు. ఈ లీల, ఈ బంధాలు కట్టేశాడు. ఆ బంధాలు ఆయన కూడా తీసుకోవాలి, మన బంధాలు తెంచేస్తాడు. అందుకే వెంకటపతి ఆయన. ఈ లీల వింటే చాలు మన బంధాలు తెగిపోతాయి. ఎంత అమాయకంగా చూడు, కన్ను చూడు, పద్మము లాంటి కళ్ళు. అమ్మ పరిగెడుతుంటే కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఆయన పట్టుకోగలుగుతుందా? ఓం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వమంతా ఆవరించిపోయిన వాడిని పట్టుకోవాలనుకుంటుంది. లక్ష్మీదేవి కౌగులికిలా కౌగిలించుకుందామంటే దొరకనివాడు. సనక సనందన సనత్ కుమారుల మనసులకు అందనివాడు, వేదములకు అందనివాడు, మునులకు అందనివాడు, దాన ధర్మములకు అందనివాడు. అటువంటి వాడు ఈరోజు అమ్మకు దొరికిపోతున్నాడా? అమ్మ లాంటి వ్యక్తి ఎవరున్నారండి జగత్తులో? వెంకటపతి, కృష్ణం వందే జగద్గురు. ఈరోజు కొండ మీద పెట్టుకొని ఉన్నాడు అమ్మని. పక్కన ఆయనకు అవసరం అమ్మ, మనందరికీ చూపిస్తున్నాడు. కృష్ణం వందే జగద్గురు. అమ్మ పట్టుకుంటుందని చెప్పి ఏడుస్తున్నాడు. ఏడిస్తే కళ్ళు నులుపుకుంటున్నాడు. అమ్మ పెట్టిన కాటుకు నలుపు, కళ్ళు నలుపు, బుగ్గలు నలుపు, చెయ్యి నలుపు, అరచేయి నలుపు, ఆ మొత్తం నలిపే, ఒళ్ళంతా నలిపే. ఆ నలుపులో శ్రీవత్సమనే పుట్టుమచ్చ తప్ప ఏమీ లేదంట ఆ రోజు. యశోదమ్మ అటువంటి రూపాన్ని చూసిందంట, కుంతీదేవి చూసిందంట. కృష్ణ, నాకు ఈ బంధాలు తెంచేసేయి, నాకు పాండవులందు యాదవులందు మోహం ఉంది, నువ్వు నీ మీద నాకు మోహం కావాలనింది. మనకు కూడా ఆ కృష్ణ పరమాత్మ మీద మోహం కావాలి. ఆయన కట్టుకున్న బంధాలు మన బంధాలు ఇవి. ఆయన ప్రార్థిస్తే మన బంధాలు దిగిపోతాయి. కర్మ పాశాలు అంటారు ఇవి. కృష్ణం వందే జగద్గురు. అలా వచ్చేస్తుంది. అవును మా అమ్మగారు, నీకు తెలియదు ఏముంది, ఇక్కడ భగవంతుడే కనిపించాడు ఈ రూమ్లో మనక.